తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలు మానుకోవాలని కోరుతూ కావలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కావలి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సూచనలతో ఈ కార్యక్రమం జరిగింది. స్వామి పడకుండా తీయడబ్బా. మన కావలి కచ్చేరిమిట్టలో వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి మేమందరం దర్శనం చేసుకున్నాము. తిరుమల తిరుపతి అయిన పవిత్రమైన పుణ్యక్షేత్రము, కలియుగ దైవంగా భావించే మన వెంకటేశ్వర స్వామి తిరుమల లడ్డు మీద ఎంత అసత్య ప్రచారాలు చేశారు. ఆ పవిత్రమైన లడ్డు ప్రసాదం కోసం ఎన్ని వేల మంది భక్తులు గంటలు గంటలు క్యూలో నిలబడి ఆ ప్రసాదం కోసం ఎదురు చూస్తుంటే అలాంటి ప్రసాదం మీద అసత్య ప్రచారాలు చేసి కూటమి ప్రభుత్వము భక్తుల మనోభావాలు ఎంత దారుణంగా దెబ్బతీశారంటే అంత దారుణంగా దెబ్బతీశారు. ఆ లడ్డు, పవిత్రమైన లడ్డులో యానిమల్స్, జంతువుల ఆయిల్, కొవ్వంట, రకరకాల విచిత్రమైన అసత్య ప్రచారాలు చేశారు. దీనికి మా వెంకటేశ్వర స్వామియే దిగివచ్చి నిజ నిజాలు బయట పెట్టారు. కూటమి ప్రభుత్వానికి 2029లో భక్తులందరూ, అలాగే మన తెలుగు రాష్ట్ర ప్రజలు, అలాగే మన దేశంలో ఉండే ప్రతి ఒక్క తెలుగు భక్తులు అందరు కలిసి ఇలాంటి కూటమి ప్రభుత్వం చేసిన అసత్య ప్రచారాలకి తప్పకుండా 2029లో బుద్ధి చెప్తారని చెప్పేసి ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు. ఇంత దారుణంగా పవిత్రమైన లడ్డు మీద ఇంత అసత్య ప్రచారాలా అని చెప్పేసి జగన్ అన్న చేసిన మంచి ఎక్కడికి పోలేదు. ప్రతి ఒక్కటి బయటికి వస్తానే ఉంది. 2029లో ఖచ్చితంగా సునామీ లాగా మన సీఎం జగన్ అన్న గారు సీఎం అవుతారు. మన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు శాసనసభ్యులుగా వస్తారని చెప్పేసి మేము ఈ రోజు మన వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాము. పవిత్రమైన వెంకటేశ్వర స్వామి ఇక్కడ చాలా పవిత్రంగా ఎన్నో నమ్మకాలు మేము ఎప్పటి నుంచో వస్తుంటాము. ఇక్కడ మేము దర్శించుకున్నాము, అందరము కోరుకున్నాము 2029లో సీఎం జగన్ అన్న వస్తారు. మన కావలి మాజీ శాసనసభ్యులుగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వస్తారు. వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు మా ప్రీతమ్మ నాయకులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఆదేశాల మేరకు ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం మీద వేసినటువంటి నిందకి, ఆ యొక్క వెంకటేశ్వర స్వామి తిరుమల లడ్డు మీద వచ్చినటువంటి దుష్ప్రచారానికి, ఇచ్చినటువంటి తీర్పుకి, విచారణకి ఈ రోజు మేమందరం కూడా సంతోషపడుతున్నాం. ఎందువల్లంటే ఈ కుట్ర ఎట్లా జరుగుతుంది ఏందనేది ఎవడు కూడా కడుపు కూడి తిన్నాడు అటువంటి విషయాల్లో, దేవుడి విషయాల్లో తప్పిదం చేయరు. అట్లాంటివన్నీ కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో నిందలేయడం అనేది సరైన విషయం కాదు. దీన్ని రాజకీయం చేస్తున్నారు. అందుకు ప్రతిగా ఈ రోజు మేమందరం తీర్పు వచ్చిన తర్వాత మా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడికి విచ్చేసి వైసీపీ నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం జరుగుతుంది. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం, ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఈ రాష్ట్రం బాగుండాలని, వెంకటేశ్వర స్వామి మీదే రాజకీయం చేసిన నాయకులు కూడా ఇంకా బాగుండాలని ప్రార్థించడానికి, వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం, ఆయన్ని కూడా ఉపయోగించుకొని ఈ కూటమి ప్రభుత్వం అత్యంత జుగుప్సమైన భారతదేశంలో మనకున్న పుణ్యక్షేత్రం దాన్ని ఈ విధంగా ప్రచారం చేయటం, రాజకీయాలకు వాడుకోవడం, సుప్రీంకోర్టులో దీన్ని సుమోటోగా తీసుకొని ఇంత నీచమైన దానికి పాల్పడిన వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని ఏ ఒక్కడు కూడా
వెంకటేశ్వర స్వామి మీద మాట్లాడకుండా దానికి ఫుల్ స్టాప్ పెట్టాలని కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మా మాజీ ముఖ్యమంత్రి, మా లీడరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మా కావలి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, నమో వెంకటేశాయ, అందరికీ మంచి జరగాలని ఈరోజు వెంకటేశ్వర స్వామికి విన్నవించుకోవడానికి వచ్చాం మేము వైఎస్ఆర్ పార్టీ నాయకులు మొత్తం.